ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే అపవాది ఆయుష్. ఏంటండి? అపవాది ఆయుష్. ఈ సకల సృష్టి చేసినటువంటి దేవుడు ప్రతి జీవికి ఏమిచ్చాడండి? ఆయుష్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదండి? జంతువులకి ఎంత ఆయుష్ అని, పక్షులకు ఎంత ఆయుష్ అని, ఏనుగులకు ఎంత ఆయుష్ అని, ప్రతి మనిషికి కూడా దేవుడు ఏమిచ్చాడండి? ఆయుష్ని ఇచ్చాడు. మీరు గమనించండి, సృష్టి ప్రారంభం అయినది మొదలుకొని ఏ జీవి యొక్క ఆయుష్ని దేవుడు తగ్గించలేదు. తగ్గించాడా? కేవలం మనిషి యొక్క ఆయుష్నే దేవుడు తగ్గిస్తూ వచ్చాడు. మొదట్లో మనిషి యొక్క ఆయుష్ కాలం ఎంతండి? బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు? మెతూషుల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎంతండి? సరిగ్గా 996. 969 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరాల నుంచి గ్రాఫ్ ఎక్కడికి పడిపోయింది? 120 సంవత్సరాలకి పడిపోయింది. 120 సంవత్సరాల నుంచి మళ్ళీ గ్రాఫ్ ఎక్కడికి పడిపోయింది? 70 అధిక బలం ఉన్నా సరే 80. అంటే 960 సంవత్సరాల నుండి మనిషి ఆయుష్కాలం దేవుడు కుదించుకుంటా వచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలకి? 80, 70 సంవత్సరాలకి. ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి రాయించలేదు, కానీ దేవుడు సమాప్తం అయిపోయింది కాబట్టి రాయించలేదు. కానీ ఇప్పుడు ఎంత? ఆవిరి వంటిది, చేద నుండి జాలువాలే నీటి బొట్టు వంటిది. మరి ఈ సృష్టిలో సకల జీవరాశులకి ఆయుష్నిచ్చాడు. వాటి ఆయుష్ని తగ్గించలేదు. మనిషి ఆయుష్ను మాత్రం దేవుడు ఏం చేశాడు? తగ్గించుకుంటూ వచ్చాడు. మరి అపవాదికి కూడా ఆయుష్ ఉందా? అపవాదికి కూడా ఆయుష్ ఉందా? అదే ఈరోజు ధ్యానం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ చెప్తున్నాడు? అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని, తన ఆయుష్ కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. వాడు గ్రహించాడంటండి. ఏమి గ్రహించాడంటే వాడి ఆయుష్ కొంతకాలమే అని గ్రహించాడంట. సరే, వాడి ఆయుష్ కొంతకాలమే వాడిని గ్రహించి మన యొద్దకు దిగి రావడం ఎందుకండి? మన యొద్దకు దిగి రావడం ఎందుకు? మరలా చూద్దాం. చూడండి, మరలా ఇంకో రిఫరెన్స్ చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చూడండి, బుద్ధి నిబ్బరంగా ఉండాలంట. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినటువంటి అపవాది, చూడండి, దేవుడు మెలకువగా ఉండుడి అంటున్నాడు. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండండి. వాక్యం వింటున్నప్పుడు మెలకువగా ఉండండి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవని ముంగుదునా అని
వెతుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మింగుదాను అని వాడు ఏం చేస్తున్నాడండి? వెతుకుచు తిరుగుచున్నాడు. తనకి కాలము, తనకి ఆయుష్ చాలా తక్కువని గ్రహించి మనకు దగ్గరికి దిగి వచ్చాడంట. దిగి వచ్చినటువంటి వాడి యొక్క రూపం ఏంటంటే గర్జించు సింహం వలె. ఎవరిని మింగుదునా, ఎవరిని మింగుదానా అని మన కోసం వెతుకుతూ తిరుగుతున్నాడంటే. అండి, ఒక సింహం మన కోసం వెతుకుతూ తిరుగుతుందంటే మనకు భయం ఉంటుందా ఉండదా? మరి రాయించాడు కదండి దేవుడు. మరి ఎప్పుడన్నా నా కోసం సింహం వెతుకుతూ తిరుగుతుందని ఆలోచించామండి? ఏమని రాయించాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా. తినడం కాదు, ఇంక మింగేయడమే. ఎందుకు? ఇప్పుడు భోజనం నమిలి తింటాం. అలాగా నమిలి తింటున్నప్పుడు మనకి ఏదైనా అర్జెంట్ పని ఉందనుకోండి, ఏం చేస్తాం? నవలం మింగేస్తాం. వీడికి ఏంటో అర్జెంట్ పని. మీ విరోధైనటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుతున్నాడంటండి. ఎప్పుడన్నా భయపడ్డారండి? ఆ సింహం యొక్క పంజాకి పడ్డారా ఎప్పుడన్నా? చిరతపులు వచ్చిందంటే భయపడ్డావు లేదా? అటు దివాన్ చెరువు మొదలుకొని ఇక్కడ కడీపు లంక వరకు కూడా ఇదే గోడవ. ఎవరికి కూడా నిద్ర లేదు. కానీ దేవుడు ఏం రాయించాడు? ఒక సింహం ఉంది. ఆ సింహం ఏంటంటే గర్జించే సింహం. నీ కోసం వెతుకుతూ తిరుగుతుంది. అది తినదు, డైరెక్ట్గా మింగేస్తుంది. ఆడికి అంత కంగారు ఏంటంటే? వాడు గ్రహించాడండి, టైం లేదు. వాడు ఆయుష్ కొంతకాలమే అని గ్రహించాడు. ఏమంటే మనకు అనారోగ్యంగా ఉండి చనిపోతాము అని సంకేతం మనకు వచ్చినప్పుడు, నా ఆయుష్ ఇంకా తిరిగిపోతుంది అని ఒక సంకేతం మనకు వచ్చినప్పుడు, అంటే సంకేతం అంటే మనం తెలిసిపోతున్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదండి. మరి ఈడు తన ఆయుష్కి తగ్గిపోతుంది, ఈడు ఎండ్ అయిపోబోతున్నాడు అపవాది. మరి మన దగ్గర రావడం ఏంటి? మనం ఏమైనా డాక్టర్లు? వాడికి వైద్యం చేసి వాడి ఆయుష్ని మనం పెంచగలమండి? మరి మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఒక పాయింట్ వాడితో పాటు మనల్ని నరకానికి తీసుకుపోవడానికి వస్తున్నాడు. అది సత్యం. ఇంకా సర్వసత్యం ఒకటి ఉందండి. మాయలు పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు చూపించారు సినిమాల్లో. వీడి ప్రాణం కూడా మన దగ్గర ఉందండి. వీడి ఆయుష్ కూడా ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. మన దగ్గరే వీడి ఆయుష్ ఉంది. ఎలా ఉంది అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే వాడి యొక్క ప్రాణం, వాడి యొక్క ఆయుష్ మనతో ఎలా ముడిపడి ఉంది అని ఆలోచిస్తే చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చాలా బాగా చూడాలండి అందరూ. ఎందుకంటే వాడి ఆయుష్ను పెంచేది మనమే. అపవాది యొక్క ఆయుష్ను పెంచేది ఎవరండి? ఎవరో మనమే పెంచుతున్నాం. అందుకే మన దగ్గర దిగి వచ్చాడు. అర్థమైందండి? అపవాది యొక్క ఆయుష్ను పెంచుతుంది మనమే. అందుకే వాడు మన దగ్గరికి దిగి వచ్చాడు. మనల్ని వెతుకుతూ తిరుగుతున్నాడు. అంటే మనల్ని మింగేస్తే వాడి యొక్క ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఎలా పెరుగుతుంది అనేది ఈరోజు పరిశీలిద్దాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను చూడండి ఏమని చెప్తుందండి వాక్యం. ఏమని చెప్తుందంటే మత్తయి సువార్త 24:14 వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై.
సువార్త అంటే అండి సకల జనులకు సాక్షార్థంగా ప్రకటింపబడాలంట. సాక్షార్థంగా ప్రకటించబడ్డం అంటే సువార్త సాక్ష్యం అంట. మరి సాక్షార్థంగా ఎలా ప్రకటిస్తాం? సాక్షార్థంగా ప్రకటించడం అంటే ఏంటి? సాక్షార్థంగా ప్రకటించడం అంటే మొత్తం సర్వజనులకు సువార్త చెప్పడం అండి. వాడు వింటే వింటాడు, లేకపోతే లేదు. అర్థమైందండి? వాడు వింటే వింటాడు, లేకపోతే లేదు. నాకు ఈ సువార్త అందలేదు ప్రభువా, నీ గురించి నాకు తెలియదు ప్రభువా అని ఎవ్వడు చెప్పడానికి వీలు లేకుండా ప్రభు ఏం చేశాడంటే సకల జనులకు సాక్షార్థమై ప్రకటించాలి. ఎవడు నాకు తెలియదు ప్రభువా, ఎవడు నాకు చెప్పలేదు ప్రభువా అని నువ్వు అక్కడ అన్నావు అనుకో, తీర్పు దినాన్న ఇదిగో అమ్మా సువార్త ప్రకటించబడింది, ఇదిగో ప్రకటించినటువంటి వారు సాక్షార్థంగా ఉన్నారు, ప్రకటించిన సువార్తే సాక్షార్థము. అర్థమైందండి? అంటే అక్కడ వాడు నాకు తెలియదు ప్రభువా అంటే తెలుసు ప్రభు అని చెప్పి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? ప్రకటించేటువంటి సువార్తే. అందుకే చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు ఆ సాక్షార్థమై అన్న దగ్గర అండర్లైన్ చేసుకోండి. సువార్త ఎలా సాక్షార్థంగా ఉంటుందో తీర్పు దినాన్న ఎవ్వడూ తప్పించుకోవడానికి వీలు లేదు. నాకు తెలియదు ప్రభువా, నీ గురించి నాకు తెలియదు ప్రభువా, నువ్వు ఇచ్చేటువంటి రక్షణ నాకు తెలియదు ప్రభువా అని తప్పించుకోవడానికి అవకాశం లేకుండా సర్వజనులకు సాక్షార్థముగా ఏం చెయ్యాలి? లోకమందంతటా ప్రకటింపబడును. లోకమంతా కూడా ప్రకటింపబడుతుంది. ఖచ్చితం సువార్త ప్రతి ఒక్కరికి చేరుతుంది, అది ఖచ్చితం. వాడు ఏ విన్నాడు, లేకపోతే లేదు. అర్థమైందండి? అటు తర్వాత ఏమొస్తుందంటే అంతము వచ్చును. జాగ్రత్తగా గమనించాలి. అటు తర్వాత అంతము వచ్చును. దేనికి అంతము? దేనికి అంతం వస్తుందండి చెప్పండి? సువార్త, రాజ్య సువార్త సర్వజనులకు ప్రకటించబడిన తర్వాత, సాక్షార్థంగా ప్రకటించబడిన తర్వాత దేనికి అంతం వస్తుంది? సృష్టికి అంతం వస్తుందా? వెరీ గుడ్, బాగా చెప్పారు. పంచభూతాలు సకల వేండ్రంతో లయమైపోతాయి. చూద్దాం అది మాట. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినము ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మెక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్నటువంటి వృక్షములు ఏమవుతుందంటే కాలిపోతాయి. అంటే ఈ సర్వ సృష్టికి కూడా ఏమవుతుంది? లయమైపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. పంచభూతాలు మెక్కల వేండ్రంతో ఏమవుతాయి? లయమైపోతాయి. మరి ఇవి మాత్రమేనా లయమైపోయేవి? సర్వజనులకు సాక్షార్థంగా సువార్త ప్రకటించబడిన తర్వాత ప్రకటించబడును అని యేసుప్రభువు వారు చెప్పేశారు. ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది. మరి దేనికి నాశనం అంటే ఈ సర్వ సృష్టికి నాశనం. మరి సర్వ సృష్టికి మాత్రమే నాశనమా? సర్వ సృష్టికి మాత్రమే నాశనమా? అపవాదికి కూడా నాశనమా? చెప్పలేండి. అపవాదికి కూడా నాశనం. ఎక్కడ ఉంది మనకి? తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. బయలుపరచబడేది ఎవరండి? ధర్మ విరోధి.
అలియాస్ సాతాను, అలియాస్ మహాఘట సర్పం, అలియాస్ అపవాది. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయినటువంటి యేసు తన నోటి ఊపిరి చేత రెండో రాకల్లో జరిగేది చెప్తున్నాడండి. ప్రభు అయినటువంటి యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి, అంటే ఎవరిని సంహరించి? అపవాదిని సంహరించి. ఏమండి అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆగమన అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆగమన ప్రకాశం చేత ఎవరిని? నోటి ఊపిరి చేత సంహరిస్తాడంట. ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. ఆగమనం అంటే ఏంటండి? రావడం. అంటే ఆయన వచ్చేటప్పుడు వచ్చేటువంటి ప్రకాశం చేత అపవాదం ఏమైపోతాడు? ఏమైపోతాడండి? నాశనం అయిపోతాడు కదండి. మరి ఇప్పుడు అపవాది యొక్క ఆయుష్ ముగిసిపోవడం దేనికి లింక్ అయి ఉంది? యేసు రెండవ రాకడికి ముడిపడి ఉంది. ఎందుకంటే ఆయన నోటి ఊపిరి చేత అపవాదిని సంహరించి ఆయన ఆగమన ప్రకాశం చేత వాడిని నాశనం చేస్తాడు. అంటే అపవాది యొక్క ఆయుష్ దేనితో ముడిపడి ఉంది అంటే ఆ దేవుని యొక్క రెండవ రాకడతో ముడిపడి ఉంది. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు ఆయుష్ కొంచెమే తెలుసుకుని బహు క్రోధము గలవాడే. వాడికి తెలిసిపోయిందంటండి, వాడికి సమయం కొంచెమే అని తెలిసిపోయిందంట. ఎందుకు? యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇదిగో నేను త్వరగా. ఏమని చెప్పారు? ఇదిగో నేను త్వరగా. ఎప్పుడు చెప్పారు? ఆయన శిలువ మరణం పొందక ముందు చెప్పారు కదండి. ఇదిగో నేను త్వరగా వచ్చుదా. లేకపోతే ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత శిష్యులు కనపడి చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అప్పుడు వాడికి కంగారు మొదలైందండి అపవాదికి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే అపవాదికి ఏమైంది? కంగారు మొదలైంది. ఎందుకు? ఈయన వస్తే వీడి యొక్క ప్రాణం ఏమవుతుంది? లయమైపోతుంది. వీడి యొక్క ప్రాణం ఏమైపోద్దండి? లయమైపోతుంది. అర్థమైందండి. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వస్తే అపవాది ప్రాణం ఏమైపోద్దంటే లయమవుద్ది. వాడికి కంగారు మొదలైందండి. అందుకే గర్జించు సింహం అన్నాడు. ఎవరిని మింగుదలా అని మన దగ్గరికి వచ్చాడు, భూమి మీదకి దిగి వచ్చాడు. మరి యేసుప్రభువు వారు ఎప్పుడు చెప్పారండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని? మొదటి శతాబ్దంలో చెప్పారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 2025 సంవత్సరాలు గడిచాయి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాననే మాట అపవాది విని భూమి మీదకి దిగి వచ్చి మనల్ని మింగుదామని ప్రయత్నిస్తూనే ఉంది. అంటే అపవాది యొక్క ఆయుష్ ఎంతకాలం ఉందా? 2025 సంవత్సరాలు ఉందా? అర్థమైందండి నేను చెప్పింది? వాడు ప్రకటన గ్రంథం రాసేటప్పటికి వాడు ఆయుష్ కొంతదే అని గ్రహించేశాడు. అయ్యో నేను చచ్చిపోతున్నాను, నేను సంహరించబడుతున్నాను, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పారు కదా అని, నేను సంహరించబడుతున్నాను, ఇంకా నా పని అయిపోతుంది అని ఎవరి దగ్గర దిగి వచ్చాడు? మనుషుల దగ్గరికి దిగి వచ్చేసాడు. మరి దిగి వచ్చి ఏం చేశాడు? వాడి యొక్క ఆయుష్ని పెంచుకుంటూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 2000. కారణం ఏంటి?
కారణం ఏంటండి? కారణం ఏంటి చెప్పాలి. మరి ఇదిగో త్వరగా వస్తున్నానంటే ఖచ్చితంగా ఏం చెయ్యాలి? త్వరగా వచ్చేయాలి. మరి ఆయన త్వరగా రావడం లేదంటే అపవాది యొక్క ఆయుష్ పెరుగుతుందనే అర్థం. అర్థమైందండి? ఆయన త్వరగా రావడం లేదంటే అపవాది యొక్క ఆయుష్ పెరుగుతుందని అర్థం. మరి ఆ ఆయుష్ ఎలా పెరుగుతుంది? ఎలా పెంచుతున్నాం? ఎలాగా వాడి యొక్క ఆయుష్ని పెంచుతున్నాం అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, దానికంటే ముందు ఈ యేసు రెండో రాకడ గురించి పరిహాసం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. ఆనాటి వారే యేసు యొక్క రెండో రాకడ గురించి పరిహాసం చేశారు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు క్షమించండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైనా అంటే ఇదిగో త్వరగా వస్తున్నానని వాగ్దానం చేశాడు కదా. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైనా ఇదిగో మా పితరులకు ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆయన పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం అయినట్టే నిలిచి ఉంది. సృష్టిలో ఏ మార్పు లేదు. సృష్టిలో ఏ మార్పు లేదు. మొదట ఎలాగుందో అలాగే ఉంది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవలెను. మరి ఇదిగో ఇప్పుడే వస్తాను, త్వరగా వచ్చుతున్నాను అనేవాడు మరి ఎందుకు రావడం లేదంటే, ఇదిగో అపవాది మన ద్వారా వాడి యొక్క ఆయుష్ని ఏం చేస్తుందండి? పెంచుకుంటుంది. అపవాది మన ద్వారా వాడి యొక్క ఆయుష్ పెంచుకుంటుంది. ఎలా పెంచుకుంటుంది అంటే, ప్రభునందు ప్రియులరా, ఇందాక చదువుకున్నారు కదా, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంటే వీడి యొక్క ఆయుష్ ముగిసిపోకూడదంటే సువార్త ప్రకటింపబడకూడదు. సువార్త ప్రకటింపబడకూడదు. అప్పుడు అపవాది యొక్క ఆయుష్ ఏమవుతుంది? పెరుగుతూ వస్తుంది. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? అందుకు వాడు ఏమి చేశాడు అని ఆలోచిస్తే, సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ఏంటండి? చూడండి ఒకసారి, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఆ ఉపదేశ సారం ఏమనగా, లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందిన, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే ఇప్పుడు సువార్త అంటే ఏంటండి? క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్ని ప్రకటించడమే సువార్త. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్ని ప్రకటించడమే సువార్త. మరి ఈ సువార్తని చెడిపేసాడండి. ఈ సువార్తను ప్రకటింపకుండా చేస్తున్నాడు. సువార్తలో మార్పు తీసుకొచ్చేసాడు. ఎప్పుడు తీసుకొచ్చాడు? వాడు ఆయుష్ ముగిసిపోకూడదంటే సువార్త సకల జనులకు ప్రకటించబడకూడదు కదా. మరి ఆ సువార్త ప్రకటించబడకూడదంటే దాన్ని ఆపివేయాలి. లేకపోతే
దాన్ని ఏదో ఒకలాగా మార్పు చేసేవాలి. మరి ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాడు? ఎప్పటి నుంచి చేసుకొచ్చాడు? మొదటి శతాబ్దంలోనే సువార్త యొక్క అర్థాన్ని మార్చేసాడండి అపవాది. అర్థమైందండి? ఏంటి అపవాదికి సువార్తకి లింక్ అంటే వాడి యొక్క ప్రాణం సువార్తను ప్రకటించడం మీదే ఆధారపడి ఉంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలండి. క్రీస్తు కృపను బట్టి మిమ్ముల్ని పిలిచిన వాణిని విడిచి, అప్పటికే విడిచిపెట్టేశారేంటండి? పిలిచిన వాణ్ణి ఎప్పుడో 1వ శతాబ్దంలోనే విడిచిపెట్టేశారు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి. అదిగోండి, ఏ సువార్త అంటండి? భిన్నమైనటువంటి సువార్త ఎందుకు వచ్చింది? రాయబడి ఉందా లేదా? సువార్త ఉంది, భిన్నమైనటువంటి సువార్త ఉంది. ఆ భిన్నమైనటువంటి సువార్తను చూసి పౌలే ఆశ్చర్యపోయాడంటండి. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా ఏంటి? పౌలుకే ఆశ్చర్యం వేసేస్తుందంట. పౌలుకే ఆశ్చర్యం వేస్తుందంట భిన్నమైన సువార్తకి. మనకి ఎక్కడ ఆశ్చర్యం వేయడం లేదు. ఏది విన్నా దేవుని వాక్యం అనుకుంటున్నాం, ఎవరు చెప్పినా దేవుని వాక్యం అనుకుంటున్నాం. మరి పౌలుకి ఎందుకండి ఆశ్చర్యం వేసింది? భిన్నమైనటువంటి సువార్తని ఎలా గుర్తుపెట్టగలిగాడు? ఇంకేమంటున్నాడు? అది మరి ఒక సువార్త కాదు కానీ, అదిగోండి, అది ఎలా ఉంటుందంటే క్రీస్తు సువార్త లాగే ఉంటది, కానీ క్రీస్తు సువార్త కాదు. అందుకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే పౌలు పత్రిక పదం చదవాలండి. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తే, కానీ దాన్ని చెరిపేశారు. ఇప్పుడు బాట అని చెప్పు అమ్ముతాడు, బాల అని కూడా ఉంటది. ఎప్పుడైనా చూసారు అది రైటింగ్? మీరు చూస్తే బాట లాగానే కనపడుతుంది. బాట అని కొనేస్తాం, కానీ కరెక్ట్గా చూస్తే అది బాల. అదే చెప్తుంది. అది మరి ఒక సువార్త కాదు కానీ ఇంచుమించు క్రీస్తు సువార్త లాగే ఉంటది, కానీ క్రీస్తు సువార్త కానే కాదు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచే గోరువారు ఎవరండి? అపవాది అనుచరులు. ఎవరండి వాళ్ళు? అపవాది అనుచరులు. వాళ్ళ యొక్క పని ఏంటి? సువార్తను భిన్నమైనటువంటి సువార్తగా మార్చేశారు. ఎందుకు మార్చేశారంటే వాడి యజమాని కోసం. వాడి యజమాని ఎవరా? వాడి యజమాని. వాళ్ళ యజమాని అంటే ఒక టీం వర్క్ చేస్తుందన్నమాట. ఎందుకు చేస్తుంది ఆ టీం వర్క్? సువార్తను భిన్నమైనటువంటి సువార్తకు ఎందుకు మార్చేశారు? ఆ టీం వర్క్ ఎందుకు చేస్తుంది? అపవాది యొక్క ఆయుష్ పెంచడం కొరకు. సత్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాలి. సత్య సువార్త. అసత్య సువార్త ప్రకటించబడుతుంటే వీడి ఆయుష్ కాలం పెరుగుతూనే ఉంటది. క్రీస్తు రెండో రాకడ ఆలస్యం అవుతూనే ఉంటది. ఎందుకు ప్రభువా నీ రాక ఆలస్యం అవుతుందంటే అందరూ అంతటా మారు మనస్సు పొందలేదా? మనం మారు మనస్సు ఎప్పుడో పొందాం కదా. అందరూ అంతటా మారు మనసు పొందాలి. మరి చాలా మంది వినేశారు కదా. ఇప్పుడు ఇంచుమించు సువార్త 95% వెళ్ళిపోయిందా? మరి అందరూ మారు మనసు పొందారు కదా. పొందారా? పొందలేదు. మారు మనస్సు పొందామనుకుని భ్రమిస్తున్న వారు కూడా వాళ్ళ మనసు కూడా మారిపోతూ ఉంటది. క్షణక్షణం మారిపోయేది మారు మనసు కాదు. స్థిరంగా నిలిచేదే మారు మనస్సు. ఏ ఒక్కడు కూడా నశించిపోవడం ఆయన చిత్తము కాదు. ఆ రీతిలో సువార్త ప్రకటించబడాలి. ఏ ఒక్కడు కూడా నశించిపోకుండా సువార్త ఆ రీతిలో, ఆ స్థాయిలో, ఆ తీవ్రతలో ప్రకటించబడాలి. ఆ స్థాయి, ఆ తీవ్రత
ఆ రీతి ఉందా? లేదు. ఎప్పుడో ఏమైపోయింది? భిన్నమైనటువంటి సువార్తగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, వాడి యొక్క ఆయుష్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా వాడి యొక్క ఆయుష్ ఏమవుతుందండి? పెరుగుతుంది. ఎలా పెంచుతున్నాడంటే క్రైస్తవుల్ని 4 గోడలకే పరిమితం చేసాడు. ఎలా 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 పెంచుకుంటున్నాడు? ఆదివారం మందిరంకి వెళ్ళామా, ఆరాధించేసామా, ముగింపు ప్రార్థన, దీవుని ఆశీర్వాదం తీసుకున్నావా, అక్కడితో సెలవు, అక్కడితో సెలవు. మరి సకల జనులకు సువార్త ప్రకటించబడిన ఆ భారం ఎవడు మోస్తాడు? ఆ భారం ఎవడు మోస్తాడండి? మరి రొట్టె ద్రాక్షారసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ భారం మొయ్యాలి. మరి మోస్తున్నారా? ఈనాడు పెద్ద పెద్ద సంఘాలు వస్తున్నాయండి వీధి సువార్తలకి. వీధుల్లో నడుచుకుంటా వెళ్ళి చేస్తున్నారా? మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ప్రకటించండి, సర్వజనులకు సువార్త సాక్షార్థమై. మరి ఈ పని ఎవరు చేస్తారు? అందుకే బొజ్జగించాడనమాట. బాబు నువ్వు సంఘంలోనే ఉండు, పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ముగింపు దీవుని ఆశీర్వాదాలు తీసుకుంటూ, వారానికి ఒక 2 గంటలు 3 గంటలు అక్కడే ఉండు బాబు, మిగతా రోజులన్నీ కూడా అపవాదికి ఇచ్చే. అపవాదినిచ్చా యవనుడుగా ఉంటాడంట. మరి ఆడు ఆయుష్ తరగటలేదు. వాడు ఆయుష్ని ఇచ్చే సంతూర్ సబ్బులాగా మారిపోయాం. వాడు వయస్తే మరి ఎంత తెలివిగా మార్చాడు చూడండి. సౌభాగ్య సువార్తగా చేశాడు. సువార్త అంటే ఏం చెప్పుకున్నామండి? క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని ప్రకటించడమే సువార్త. యేసు వద్దకు రండి, మీ దగ్గరికి రండి, అప్పులు తీరుతాయి. యేసు దగ్గర రండి, రోగాలు పోతాయి. యేసు దగ్గర రండి, కోర్టు కేసులు పోతాయి, అన్ని మీకు ఫేవర్గా వచ్చేస్తాయి. ఇలా మార్చేసి ఇలాగా మరి జరుగుతుంది అదే కదా? జరుగుతుంది అదే కదా? అదే జరుగుతుంది. అది జరిగేంత వరకు కూడా వాడి యొక్క ఆయుష్ ఏమవుతూ ఉంటుందంట? పెరుగుతూ ఉంటుంది. పెద్దలు దగ్గరికి వెళ్ళి మనం దీవించమని అడిగితే వాళ్ళు ఒక మాట అంటారండి. నా ఆయుష్ కూడా తీసుకొని కలకాలం బతుకు బాబు అంటారు. మనం కూడా అపవాదికి అలాగే అభయం ఇస్తున్నాం. నా ఆయుష్ కూడా తీసుకొని నువ్వు కలకాలము కూడా బ్రతుకు. ఎందుకంటే నేను ప్రకటించను. వీధిలో తిరగడం నామోషి, కరపత్రం పంచిపెట్టడం నామోషి. వీధిలో తిరిగితే నా రేంజ్ ఏమైపోవాలి, నా హోదా ఏమైపోవాలి, నా డిగ్నిటీ ఏమైపోవాలి? మాదంతా ఏమిటంటే స్టేజ్ అరేంజ్ చేసి మైక్ బిగిస్తే, స్టేజ్ అరేంజ్ చేసి మైక్ బిగించేస్తే వచ్చి 1-2 గంటలు మాట్లాడేటువంటి స్థాయి. మరి పౌరు స్థాయి వీళ్ళందరికన్నా గొప్ప స్థాయి కదా? మరి వీధుల్లో తిరగలేదా? ఎథెన్స్ పట్టణం వీధుల్లో తిరగలేదా? దెబ్బలు తినలేదా? మరి పౌరు స్థాయి కన్నా గొప్ప స్థాయి అండి వాళ్ళది. మరి కదిలి రారేంటండి? రాజ్య సువార్తను సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించండి, కదిలి రారేంటి? ఎప్పుడు చూడండి చిన్న చిన్న సంఘాలే చేస్తాయి. వాళ్ళే దెబ్బలు తింటారు, వాళ్ళే తిట్లు తింటారు. మరి వీళ్ళ మందలాగా 1000, 2000, 1,00,000 మరి వాళ్ళ కదిలి వస్తే మరి క్రైస్తవ్యం సమాజంలో ఏ రేంజ్లో కనపడుతుందండి? ఎందుకు రారు? అపవాది జోల పాడతాడు ఆ 4 గోడల మధ్య. ఆ 4 గోడల మధ్య ఇదే భక్తి. వారానికి ఒక 3 సార్లు 3 గంటలు వస్తే చాలు. ఇదే భక్తిని ఏం చేశాడండి? చూడండి వాడి యొక్క ఆయుష్ని ఎంత చక్కగా వాడు పొడిగించుకుంటున్నాడు అపవాది. మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే వాడు
వాడికి శరీరం లేదండి. ఏంటండి? వాడికి ఏం లేదు? ఏం లేదండి? శరీరం లేదు. మరి వాడి కార్యం చెయ్యాలంటే ఎలా చెయ్యాలి? ఎలా చేయాలి? ఆత్మగానే చెయ్యాలి. దీని గురించి యేసుప్రభు వారు ఒక చక్కని మాట చెప్పారండి. లూకా సువార్త. ఈరోజు అంత తొందరగా ముగియదండి. ముందుగానే మనసులో ఫిక్స్ అయిపోండి. లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనం. నేనే యేసు ప్రభు వారిని చూసి శిష్యులు కూడా గుర్తుపట్టడం లేదంట. ఎవరో అనుకుంటున్నారంట, ఏదో భూతం వచ్చేస్తుంది సముద్రం మీద నుంచి నడిస్తే అనుకుంటున్నారంట. అప్పుడు యేసు ప్రభు వారు పలుకుతున్నటువంటి మాట, నేనే ఆయన్ని అనుటకు నా చేతులను నా పాదములను చూడిడి, నన్ను పట్టి చూడిడి, నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను ఏముండవంటే భూతానికి చేతులని, ఎముకలు, కాళ్ళు, కండ, మాంసం ఏమి ఉండవు. భూతం అంటే ఏంటండి? భూతము అంటే అర్థం ఏంటండి చెప్పాలండి? మీరు మామూలుగా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి, పర్వాలేదు. భూతం అంటే దెయ్యం అని మీ అభిప్రాయం? అంతే కదండి సాధారణంగా అభిప్రాయం. నేను ఒకటి చెప్తానండి. భూతము అంటే దెయ్యం అయితే పంచభూతాలు అంటే ఏంటండి? 5 దెయ్యాలా? చెప్పాలండి. 5 దెయ్యాలని దేవుడు మనకి సేవకులుగా నియమించాడా? నాకున్నట్టు రక్త మాంసములు, ఎముకలు భూతముకు ఉండవని యేసుప్రభు వారే స్వయంగా చెప్పారు. మరి భూతం అంటే దెయ్యం అయితే పంచభూతాలని దేవుడు పంచభూతాలు మిక్కిలి వేండ్రంతో లయమైపోతాయి అన్నాడు. పంచభూతాలను మనకి సేవకులుగా పెట్టాడు. అంటే దెయ్యాన్ని సేవకులుగా పెట్టాడు దేవుడు. భూతము అంటే అర్థం ఆత్మ అనండి. ఏంటండి? ఆత్మ. అది దురాత్మ అవ్వచ్చు, పవిత్రమైనటువంటి ఆత్మ అయినా అవ్వచ్చు, గాడ్ స్పిరిట్ అయినా అవ్వచ్చు, ఈవిల్ స్పిరిట్ అయినా అవ్వచ్చు. చూడండి, పవిత్రాత్మకైనా సరే రక్త మాంసములు, ఎముకలు ఉండవు. అపవిత్రాత్మకైనా సరే రక్త మాంసములు, ఎముకలు ఉంటాయా? ఉండవు. అండ్ యాక్సిడెంట్ అయ్యి రక్తం పోయినోడికి రక్తం ఎంత అవసరమో, అపవాదికి కూడా ఎంత అర్జెంటుగా అవసరమో. యాక్సిడెంట్ అయ్యి రక్తం పోయినోడికి రక్తం ఎంత అర్జెంటుగా అవసరం అండి? చాలా అర్జెంటుగా అవసరం. వాడికి కూడా మన దేహాలంతా అర్జెంటుగా అవసరం అండి. అర్థమైందండి? అందుకే వాడు భూమి మీదకి దిగిపోయి గర్జించు సింహంలే వెతుకుతూ మనం మింగేద్దామని ఏం చేస్తున్నాడు? అలా తిరుగుతూ 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 ఉన్నాడండి. ఎందుకంటే మన శరీరాలు వాడికి ఎంత అవసరం. ఎంత అవసరమో చెప్పనా? ఎంత అవసరమో చెప్పనా? చూడండి, మార్కు సువార్త, క్షమించాలి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 44 వచ్చినాలి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్లు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన, అంటే మొత్తం 8 దయ్యాలకి ఒక్క శరీరమే అవసరమైందంటే ఏంటి? దానితో పాటు మరి 7 దయ్యాలు వెంట పెట్టుకుని వచ్చిందంట. అంటే ఒక్క శరీరానికి 8 దయ్యాలకి ఒకే శరీరము కావాలి. అంత అవసరం అంటండి.
అదే చెప్తున్నాను. మనిషి యొక్క శరీరం దానికి అంత అవసరం. ఇంకా ఎంత అవసరమో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగ్గా నా పేరు సేన, మేము అనేకులము. ఒకడిలో దయ్యం పట్టిందంటండి. ఎవరు అని అడిగితే సేన అని చెప్పిందంట. సేన అంటే ఎంతమంది? అనేకులు, మించి 2000 మంది అంటండి. అంతమందికి కూడా ఒక దేహమే అవసరమా? ఏ వాడు ఆత్మగా ఉండి ఏమీ సాధించలేడు. వాడి యొక్క పని జరిగించాలంటే శరీరం అవసరం. వాడి యొక్క పని ఏంటంటే సువార్తను భిన్నమైనటువంటి సువార్తగా ప్రకటించాలి. మరి ఎవరు అవసరం? మన నోరు అవసరం, మన కాళ్ళు అవసరం, మన చేతులు అవసరము. అందుకే వాడు మనల్ని పట్టి పీడిస్తున్నాడండి. మనల్ని పట్టి పీడిస్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును, మన శరీరాలని సజీవ యాగంగా ఎవరికి సమర్పించాలండి? దేవునికి సమర్పించాలి. అలా సమర్పించాలని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి పౌలు బతిమలాడేస్తున్నాడండి మనల్ని. ఏమని? ప్లీజ్ మీ యొక్క శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించండి. అలా మీరు సమర్పించలేదనుకో ఇంకోడు సమర్పయామి. ఇదిగో ఒకళ్ళు ఎంతమంది వచ్చారు? 2000 మంది. ఒకళ్ళు ఎంతమంది వచ్చారు? ఎందుకు? దేవునికి సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించకపోతే ఇంకోటి నీ శరీరంలో ఆవాహ యామి. ఎందుకంటే వాడి యొక్క కార్యం, వాడి యొక్క భిన్నమైనటువంటి సువార్తను ప్రకటింప చేసుకోవడానికి. ఎవరైనా మన స్థలాన్ని కబ్జా చేస్తే కంగారు వెళ్ళిపోతాం కదండి. ఆ కబ్జా కోరుడి యొక్క పని, వాడి యొక్క అంతు చూస్తూ ఉంటాం కదండి. మరి ఈ మన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడికి చెందవలసినటువంటి శరీరాన్ని ఏం చేశాడండి? కబ్జా చేసాడు. ఎప్పుడన్నా అనిపించిందండి అపవాది పెద్ద కబ్జాదారుడిని? ఎప్పుడన్నా సరే అనిపించిందండి? ఎప్పుడు కూడా అనిపించదండి. ఎందుకంటే అలా జోలపుచ్చేస్తున్నాడు. అలాగా 2 గంటలు ప్రార్థన చేసుకో, 4 గంటల పాటలు పాడు, వాక్యం మాత్రం అరగంటే. ఇంకా ఎక్కువ ఉంటే ఆ వాక్యం విలువ నీకు తెలిసి రాజ్య సువార్తకు పరిగెడతావని. అలా రాజ్య సువార్త పరిగెట్టినాడు ఏమవుతుంది? దేవుడు రాకడ ఏమవుతుంది? ముందుకు వస్తుంది. అలా ముందుకు వస్తున్న కొలిది వాడి యొక్క ఆయుష్ ప్రమాణం ఏమవుతుంది? తగ్గిపోతూ వస్తుంది. అండి పవర్ ఉందండి. పవర్ యొక్క రూపాలని ఎలా చూడొచ్చు మనం? విద్యుత్ శక్తి యొక్క రూపాలను ఎలా చూడొచ్చండి? ఫ్యాన్లోకి వెళ్ళిందంటే గాలిగా ఉంటుంది. లైట్లోకి వెళ్ళిందంటే వెలుతురుగా ఉంటుంది. అదే ఏసీలోకి వెళ్ళిందంటే ఎలా ఉంటుందండి? అది చల్లగా ఉంటుందా లేదా? అపవాది యొక్క రూపాలను కూడా మనుషులు చూడొచ్చండి. వాడి యొక్క శక్తిని కూడా మనుషులుగా చూడవచ్చు. ఒకడిని ఎలా చేశాడు? ఆ శక్తి ద్వారా తాగుబోతుడిగా చేశాడు. ఒకడిని వ్యభిచారి కింద చేశాడు. ఒకడిని జోదగాడిగా చేశాడు. ఒకడిని దేవుడి మీద నమ్మకం లేనివాడిగా చేశాడు. కరెంటు యొక్క శక్తి ఏ వస్తువుల్లోకి వెళ్తుందో ఆ వస్తువు ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనం
చూడగలం. అపవాది యొక్క శక్తి కూడా మనుషుల్లోకి వచ్చిందంటే వివిధ రూపాల్లో వాడి యొక్క శక్తి ఏమవుతుందండి? కనపడుతూనే ఉంటుంది. వాడి యొక్క శక్తి కనపడుతూనే ఉంటుంది. వాడు మానవ దేహాలను ఏం చేస్తున్నాడు? కబ్జా చేసేస్తున్నాడు. వాడి శక్తి ఎంత ప్రభావవంతమైందో చెప్పమంటారండి? ఎంత ప్రభావవంతం? మన విశ్వాసాన్ని బైబిల్ చెప్తుంది, ఘంటాపదంగా చెప్తుందండి బైబిల్. ఏమని చెప్తుందంటే విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కటే. బైబిల్ ఏం చెప్పిందంటే గుర్తుంచుకోండి, విశ్వాసము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే. మరి ఒకటే విశ్వాసమైనప్పుడు ఈ రోజు 3000 డినామినేషన్స్ ఎందుకు వచ్చాయి? విశ్వాసం ఒకటైతే ఒకటే ఉండాలి. చర్చ్ ఎక్కడైనా సరే ఒకటే ఉండాలి, ఒకటే బోధ ఉండాలి, ఒకటే సంఘమై ఉండాలి. మరి విశ్వాసం ఒక్కటే అని ఘంటాపదంగా బైబిల్ చెబుతుంటే 3000 డినామినేషన్స్ వచ్చాయంటే అర్థం ఏంటి? 3000 విశ్వాసాలు ఉన్నాయి. అర్థమైందండి? మీకు అర్థమైందండి? ఈరోజు ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి? ఇంచుమించు 3000 డినామినేషన్. ఎందుకు విడిపోయారు డినామినేషన్స్ కింద? ఒకరు విశ్వాసం వేరుగా ఉండడం బట్టి డినామినేషన్స్ గా మారిపోయారు. మరి విశ్వాసం ఒకటే అంది బైబిల్. మరి విశ్వాసం ఒకటైతే బోధ కూడా ఒకటే అయి ఉండాలి కదా. మరి 3000 విశ్వాసాలకు ఎందుకు చెదిరిపోయారు? అదే అండి అపవాది అంతం. అలా విభజించి పాలించు, అలా విభజించేసాడు క్రైస్తవుల్ని. డివైడ్ అండ్ రూల్. అలాగా 3000 సంఘాలుగా చెడగొట్టి చెరిచి వాడు ఆయుష్ని ఏం చేస్తాడండి? రోజు కూడా పెంచుతున్నాడు. దానికి కారణం ఎవరో? మనమే. వాడి పాలిట సంతూర్ సబ్బుల్లాగా తయారైపోయి వాడు నిత్య యవ్వనుడుగా ఉండడానికి మనమే తయారైపోయాయి. మరి ఈ సంఘాలన్నీ కూడా ఒకటే విశ్వాసాన్ని ఫాలో అయ్యేది ఎప్పుడండి? ఇప్పుడు 3000 సంఘాలుగా మారిపోయాయి కదా. మరి 3000 విశ్వాసాలు ఉంటే భూమి మీదకి దేవుడు రాదు. వస్తుందని ఏమని చెప్పండి మీరు? బైబిల్ ఏం బోధించింది? విశ్వాసం ఒకటే అని చెప్పింది. మరి 3000 విశ్వాసాలు ఉంటే మరి ఎప్పుడు జరుగుతుంది? ఆ 3000 విశ్వాసాలు ఒక్కటయ్యే వరకు దేవుడు చూస్తానే ఉన్నాడు. ఎప్పుడవుతుంది? అవనివ్వడు. వీడు అవనిస్తాడా? అవ్వనివ్వడు. మరి ఏంటి ప్రభువా ఈ పరిస్థితికి ముగింపు? ఏంటి ప్రభువా ఈ పరిస్థితికి ముగింపు అని కొందరు అడుగుతున్నారంట. ఎవరాల్లో? చనిపోయినటువంటి ఆత్మలా చూసి ముగించుకున్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచ్చినారండి. ఆ 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును వధింపబడినటువంటి ఆత్మలను ఎక్కడ చూశారంటండి? బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, నాయనా ఎందాక తీర్పు తెచ్చుకుంటావో? అక్కడేమో 3000 సంఘాలుగా విడిపోయి వాళ్ళ కోసం మేము రిజర్వ్లో ఉన్నాం. మరి ఎందాక తీర్పు తీర్చుకుంటూ ఉంటావో? ఎంతకాలం వాళ్ళు అలా ఉంటారో? నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది? మేము ఇప్పుడు పరలోకాన్ని స్వతంత్రించుకుంటామని దేవుని అడుగుతున్నారండి నీతిమంతులైనటువంటి హతసాక్షులైనటువంటి వారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకుంటూ ఉంటావు? మా రక్తం హతసాక్షులై మేము రక్తము చిందించాము కదా, ఆ రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకుండా ఉండు అని బిగ్గరగా
కేకలు వేసిన మరియు వారి వలె చంపబోయబడే వారి సహదాసుల సహోదరుల యొక్క అక్కడ ఎంతమంది ఉన్నారండి? వారి వలె చంపబడు దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు. చూడండి, వారి వలె చంపబడే దాసుల యొక్క అంటే ఇంకా హతసాక్షులు ఉంటారా? వాక్య నిమిత్తం ప్రాణం పెట్టిన వారు ఉంటారు కదా, వాళ్ళు ప్లస్ సహోదరుల లెక్క. ఈ సహోదరుల లెక్క నుంచి వచ్చారు, ఈ సహోదరుల లెక్క నుంచి వచ్చారండి. లెక్క పూర్తవ్వాలంటండి. సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు అదిగో ఇంకా మీరు రెస్ట్ లో ఉండే కొంచెం కాలం అని దేవుడు వారికి చెబుతున్నాడండి. సహదాసుల యొక్క లెక్క తేలాలంట, సహోదరుల యొక్క లెక్క పూర్తవ్వాలంటే ఎక్కడి నుంచి? వీళ్ళ లెక్క ఎక్కడి నుంచి తేలుతుంది? ఎక్కడి నుంచి తేలుతుందండి? ఈ 3000 సంఘాలుగా చీలిపోయింది కదా, వాటిలో చెడిపోయింది. 3000 సంఘాలుగా చీలిపోయింది. వాటిలో సర్వసత్యాన్ని నమ్మి, నిజమైనటువంటి వాక్యాన్ని నమ్మి దాన్ని వెంబడించినటువంటి సహోదరులు అందరూ కలిసి సార్వత్రిక సంఘంగా ఎత్తబడుతుంది. ఆ లెక్క పూర్తయ్యేంత. అంతేనండి, అంతేనండి. లేదా సంఘం సంఘంగా లేచిపోద్ది పైకి, గ్రాఫిక్ లో చూపించినట్టు. సార్వత్రిక సంఘం ఎవరంటే ఆ సార్వత్రిక సంఘం ఈ 3000 డెనామినేషన్, లేకపోతే యేసు రెండో రాకడికి వచ్చేటప్పటికి 5000, 6000, 10,000 కూడా అవ్వచ్చు. వాటిల్లో సత్యవాక్యాన్ని పరిశీలించి సత్యవాక్యాన్ని గ్రహించి దాన్ని అనుసరించిన వారు మాత్రమే ఆ సహోదరుల యొక్క లెక్క పూర్తయిన తరువాత ఏమొస్తుందంటండి? అప్పుడు వరకు మీరు విశ్రమించండి, అప్పుడు రెండో రాకడ జరుగుతుంది. ఎంత కథ ఉందండి, ఎంత గాథ ఉందండి. చూడండి, సింపుల్ గా సువార్తను భిన్నమైనటువంటి సువార్తగా మార్చేసి వాడి యొక్క ఆయుష్ని పెంచుకుంటున్నాడు. వాడి యొక్క ఆయుష్ పెంచుకుంటున్నాడంటే క్రీస్తు యొక్క రెండో రాకడ ఆగిపోతుంది. అదేంటంటే దేవుడు శక్తిమంతుడు కదండి, వచ్చేచ్చు కదండి అనుకోవచ్చు కొంతమంది. యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారు, నీ రాకడ ఎప్పుడు ప్రభు అంటే అది తండ్రి అయినటువంటి దేవునికే కాలములు సమయములను దేవుడు ఆయన వశంలో ఉంచుకున్నాడు. అది తెలుసుకున్నట మీ పని కాదు. సహదాసుల యొక్క లెక్క, సహోదరుల యొక్క లెక్క పూర్తవ్వి. అది సర్వసత్యాన్ని, సత్యవాక్కుని, స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని నమ్మి ఒకే విశ్వాసంగా కొంతమంది సహోదరులు సార్వత్రిక సంఘంగా మారతారు. అది ఖచ్చితం. దొంగ బోధల్లోని వాటిలో ఉన్న వాళ్ళు ఆ సంఘాల్లోనే అలాగా ఉండిపోతారు. ఆ ఎత్తబడేటువంటి సార్వత్రిక సంఘమే క్రీస్తుకు నిజమైనటువంటి వధువు. ఎందుకు? క్రీస్తు నిష్కలంకంగా సంఘం ఉండాలని అనుకున్నాడు. నిష్కలంకంగా ఏ ముడత లేకుండా సంఘం ఉండాలి. దొంగ బోధలతో ఉండకూడదు సంఘం, అబద్ధ బోధలతో ఉండకూడదు సంఘం. నిష్కలంకంగా ముడత లేకుండా ఉండాలని వాక్యముతో ఏ స్థానం చేయించాడంట? దేంతోనండి? వాక్యంతోనే ఎందుకు చేయించాడు? వాక్యంతోనే ఉదక స్థానం ఎందుకు చేయించాడు? అపవాది వేరే స్థానం చేయించేస్తున్నాడు. మురుగునీరు స్థానం చేయించేస్తున్నాడు. దేన్ని? సంఘాన్ని. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒరే బాబు, అది కాదురా బాబు, వాక్యం వేరే ఒకటి ఉంది. ఈ సత్యవాక్యాన్ని పరిశీలించు, ఏది సత్యమో పరిశీలించు. నువ్వు నీకు జన్మ ఇచ్చినందుకు అందుకే, నీకు ఆయుష్ ఇచ్చినందుకు అందుకే. ఎందుకో పరిశీలిస్తావని, ఏది చెప్తే అది నమ్మేస్తావని కాదు అని
వాక్యముతో ఉదక స్నానం చేయించాడు. మరి ఇంక దేని వల్ల కూడా పవిత్రపరచబడం. వాక్యం ద్వారా పవిత్రపరచబడతావు. ఆ పవిత్రపరచబడినటువంటి సంఘాన్ని దేవుడు వధువుగా స్వీకరిస్తాడు. అంతేగాని మా అయ్యగారు రికమెండేషన్ చేస్తే వెళ్ళిపోతాము అంటే కుదరదు. వాక్యంతో నిన్ను ఉదక స్నానం చెయ్యిస్తాడు. ఎందుకో నువ్వు పవిత్రుడిగా నిష్కలంకుడిగా ఆయన ముందు నిలవబెట్టబడడానికి. మరి చేస్తున్నామండి అటువంటి ఉదక స్నానం వాక్యంతో చేస్తున్నావా? మన కంపు దుర్బోధలనే కంపు, అబద్ధ బోధలనే కంపు మనకి ఇంపుగా ఉన్నంతసేపు కూడా కంపు ఎలా ఉంది? మనకి బహు ఇంపుగా ఉంది. అలా బహు ఇంపుగా కంపు ఉన్నంత కాలం కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యంతో ఉదక స్నానం చేసినటువంటి వారము కాదు. మీరు అనుకోవచ్చు అపవాది గురించి మనకెందుకండి, వాడి యొక్క ఆయుష్ గురించి మనకెందుకండి? ఆడి ఆయుష్తోనే నీ పరలోకం ముడిపడి ఉంది. ఎంత తెలివిగా మ్యానిపులేట్ చేసేస్తున్నాడు చూడండి. చేస్తున్నాడా లేదు? సంఘాల్లో ఆదివారం వస్తే చాలు 3 గంటలు ప్రార్థన చేస్తే అంతే, భక్తి జీవితం అక్కడితో అయిపోయింది. ఆ 3 గంటలు దేవునికి, మిగతాదంతా కూడా ఎవరికి? లోకానికి. మరి ఎవరి యొక్క ఆయుష్ పెరుగుతుంది? అపవాది యొక్క ఆయుష్. ఇదండి అపవాది ఆయుష్ యొక్క రహస్యం. ఇప్పటివరకు చాలా శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రార్థన చేసుకోండి.